అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం గంటి భానుమతి గారు రచించిన బ్రేవ్ హార్ట్స్ అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. తల వంచుకున్న ప్రీతి నిశ్శబ్దంగా తన ఒళ్ళో పడుకుని ఉన్న కొడుకు జుట్టును సవరిస్తోంది. మా పక్కన, మా వెనకాల బంధువులు, తెలిసిన వాళ్ళు, తెలియని వాళ్ళు, రాజకీయ నాయకులు అందరూ కూర్చొని ఉన్నారు. మా ఎదురుగా పఠాన్కోట్ ఉగ్రవాదులు దాడిలో మరణించిన నా కొడుకు ఫోటో ఉంది. ఓ మల్లెపూల దండ ఫోటో పైన ఉంటే వెలుగుతున్న అగరత్తులు ముందున్నాయి. ఇన్ని రోజులు పఠాన్కోట్ ఎయిర్ బేస్లో ఉన్నాడు. కాని ఇప్పుడు కాదు. ఇప్పుడు ఫోటోకి మాత్రమే పరిమితం అయిపోయాడు. యూనిఫాంలో టీవీగా ఉన్నాడు యశ్వంత్. ఆ చూపుల్లో గర్వం, పెదవుల మీద చిరునవ్వు, ఆ నవ్వులో మెరుపు. అందరూ కొంచెంసేపు కూర్చున్నాక మేం ఉన్నామంటూ ధైర్యం చెబుతున్నట్టుగా చేతులు నొక్కి ఒక్కొక్కళ్లే వెళ్ళిపోతున్నారు. ఒక్కసారిగా ఇల్లు ఖాళీ అయిపోయినట్లుగా అయింది. అక్కడ ఉండలేక నేను గదిలోకి వెళ్లి రాజేంద్ర ఫోటో ఎదురుగా నుంచున్నాను. ఇప్పుడు ఆ ఫోటో పక్కన యశ్వంత్ ఫోటో వస్తుంది. ఇద్దరికీ అదేలాంటి మరణం. తండ్రి కార్గిల్ అయితే కొడుకు పఠాన్కోట్. అలా చూస్తుంటే ఎన్నో గుర్తుకొస్తున్నాయి. ఒకానొక సమయంలో ఎలా అయోమయంగా ఉన్నానో ఇప్పుడు కూడా అలానే ఉన్నాను. అలికిడైంది. పక్కకి తిరిగి చూశాను. నా పక్కన కోడలు ప్రీతి 2 ఏళ్లు పూర్తిగా నిండని కొడుకుని ఎత్తుకొని నించుంది. నేను 15 ఏళ్ల క్రితం ఎలా ఉన్నానో ఆమె కూడా ఇప్పుడు సరిగ్గా అదే కూడలిలో నించుని దిక్కులు చూస్తోంది. ఏం చెయ్యాలో తెలియని స్థితి, అయోమయం, అంధకారం. ఇప్పుడు నా కర్తవ్యం ఏమిటి? ఆ రోజున నేను ఎదుర్కొన్న పరిస్థితులు ఆమెకు రాకూడదు. ఆమెకి తన జీవితం మీద పూర్తి హక్కుంది. ఆమె జీవితం మీద, ఆమె ముందు ముందు ఎక్కడుండాలన్న దాని మీద నిర్ణయం తీసుకునే అధికారం ఉంది. నేను మా అత్తగారులాగా ప్రవర్తించకూడదు. నాకు అత్తగారులా ఉండటం ఇష్టం లేదు. ఆ హోదా నాకు అక్కర్లేదు. నేను ఓ అమ్మలా ఉంటాను. మా అమ్మ నన్ను కొంచెం తన కొంగు కిందకి లాగుకున్నట్టుగా నేను ప్రీతిని దగ్గరకు తీసుకుంటాను. ఆ తర్వాత ఆమె ఇష్టం. ప్రీతి వాళ్ళ నాన్నగారితో మాట్లాడుతోంది. సరిగ్గా ఇలాంటి దృశ్యం నా కళ్ల ముందు కదిలింది. ఆ రోజున ఇలానే నన్ను తీసుకెళ్లడానికి అమ్మ వచ్చింది. కాని అత్తగారు వాళ్ళు నన్ను ఎక్కువసేపు మాట్లాడనీలేదు. పైగా అమ్మని ఓ పక్కకు పిలిచి, మీరేం దిగులు పడకండి, మీ అమ్మాయిని మేం బాగా చూసుకుంటాము. ఈ సమయంలో అమ్మాయిని తీసుకెళ్లి మా పరువు తీయొద్దు. కొడుకు యుద్ధంలో అలా పోగానే కోడల్ని ఇలా పుట్టింటికి పంపేసిందన్న చెడ్డ పేరు నాకు రాకూడదు. మీ జయంతి మా ఇంటి పిల్లే. మా మనవడిలో అబ్బాయిని చూసుకుంటాం, కాదనకండి. అంతే. అమ్మవాళ్లు వెళ్ళిపోయారు. ఓ 2 నెలల వరకు తెలియలేదు నా జీవితం, నా డబ్బు పూర్తిగా వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోయిందన్న సంగతి. నా సంతకం చేసిన చెక్కుముక్క మామగారు తీసుకున్నప్పుడు అందరం ఒకటే కదా అనుకున్నాను. ప్రతి నెలా పెన్షన్ కూడా అంతే. ఇల్లు గడవాలి కదా అనుకున్నాను. అది అందరి డబ్బు అనుకున్నాను. అందులో నా అవసరం లేదన్న సంగతి తెలిసినప్పుడు ఎదిరించాలి అనుకున్నాను. కాని బావుండదు అనుకున్నాను. ఇలాంటివి చాలా జరిగినప్పుడు ఆలోచించొచ్చు. ఆ తర్వాత చాలా జరిగాయి. ఒకరోజు కాదు, 2 రోజులు కాదు. రోజూ తిట్లు, అప్పుడప్పుడు దెబ్బలు. యశ్వంత్ చిన్నవాడిని కూడా చూడకుండా ఏడిపిస్తుంటే ఎదిరించడంలో తప్పులేదు అనిపించింది. వెళ్ళిపోతానని చెప్పాను. పరువు, సమాజం, కుటుంబ ప్రతిష్టని ముందుకు లాగారు. అవన్నీ నాకు అక్కర్లేదని అన్నాను. నిస్సహాయంగా గదిలో పడుకుని ఏడుస్తుంటే ఎవరో చేత్తో తట్టి లేపినట్టుగా అయింది. ఉలిక్కిపడి కళ్ళెత్తి చూశాను. రాజేంద్ర, కెప్టెన్ రాజేంద్ర, మిలిటరీ యూనిఫాంలో రాజేంద్ర. మెరుస్తున్న నక్షత్రాల కన్నా మనోహరంగా ఉన్న చిరునవ్వుతో చేయి చాపి నించుని ఉన్నాడు. వెంటనే అందుకోలేకపోయాను. అందుకే లేవలేకపోయాను. అలా కూలబడితే ఎలా? దెబ్బ మీద దెబ్బ అని అనుకుంటే ఎలా? నువ్వు ఇంత బలహీనరాలివి అనుకోలేదు. నువ్వు ఓ సైనికుడి భార్యవి. అదే నువ్వు మర్చిపోతున్నావు. మేము ఎప్పుడూ ధైర్యాన్ని పోగొట్టుకోము. అదే పోతే దేశాన్ని ఎలా రక్షిస్తాము? మేమంతా మంచుకొండల మీద తుఫానులాంటి గాలులు కోసేస్తుంటే పాక్ సైన్యాన్ని ఎదుర్కొంటూ ఈ దేశాన్ని రక్షించేవాళ్లం. దానికోసం మా రక్తాన్ని, మా ప్రాణాన్ని ధార పోయడానికైనా రెడీ. రోజూ పోరాటమే, దేనితోనో ఒక దానితో. సహకరించని వాతావరణం కూడా ఒకటి. రాత్రి కొండలెక్కుతూ, పగలు కాల్పులు జరుపుతూ గుండెల నిండా ధైర్యాన్ని, సాహసాన్ని నింపుకొని ముందుకు వెళ్తున్న భారత సైనికులం మేము. విజయం చేకూరాలని పోరాడతాము. ఈ పోరాటంలో ఎన్నోసార్లు కింద పడిపోతాము.
పెద్ద పెద్ద గాయాలే అవుతాయి. అయినా లెక్క చేయం. ఎందుకంటే కోట్లాది భారతీయులను రక్షించే బాధ్యత మా భుజాల మీద ఉంది. కాని నీకున్నది ఒకే ఒక్క బాధ్యత. అది మన కొడుకుది. అదొక్కటే నువ్వు చేయాల్సింది. వాడిని మంచి పౌరుడిగా తీర్చిదిద్దే బాధ్యత నీ భుజాల మీద ఉంది. ఆ మాత్రం చేయలేవా? వాడిని రక్షించలేవా? ఇలా ఎన్ని రోజులు అలా పడుతూ లేస్తావు? చదువుకున్నదానివి, అలానే ప్రవర్తించు. రామాయణమంతా ధర్మం చుట్టూ నడుస్తుంది. మహాభారతమంతా న్యాయాన్యాయాల సారాంశం. ఈ రెండూ గొప్ప ఇతిహాసాలే. దేనిని అనుసరించాలో తెలియని అయోమయం, సందిగ్ధత, కన్ఫ్యూజన్. మనకి ఇలాంటి సందేహాలుంటాయనే దానిని తీర్చడం కోసం వాటికి సమాధానాలు కూడా ఈ నేల మీదే పుట్టింది. అదే భగవద్గీత. అది నీ కర్తవ్యాన్ని చెప్తుంది. ఓసారి చదువు, నీకే తెలుస్తుందిలే. లేవాలి. వర్తమానంలోకి వచ్చాను. చుట్టూ చూశాను. ఎవరూ లేరు. చెయ్యి పట్టుకుని లేపిన రాజేంద్ర గోడకి వేలాడుతున్న ఫోటోలోకి వెళ్ళిపోయాడు. అదే చిరునవ్వు. గోడకున్న రాజేంద్ర ఫోటోలోంచి మళ్లీ బయటకొచ్చి ధైర్యం తెచ్చుకో అంటున్నట్టుగా అనిపించింది. నా మీద నాకే జాలి, తెలియకుండానే సానుభూతిని పెంచుకుంటున్నానని నాకు అనిపించింది. ఇదిలానే సాగితే నా మీద నాకే గౌరవం పోతుంది. ఆత్మవిశ్వాసం కలిగిన కొందరి చరిత్రే ప్రపంచ చరిత్ర. గొప్పవాళ్ల చరిత్ర అని వివేకానందుడు ఎప్పుడో అన్నాడు. నేను అంత గొప్ప కాకపోయినా కనీసం జీవించడానికి కావలసినంత ఆత్మవిశ్వాసమైనా నాలో లేదా? లేదేమో. అందుకే ఇలా నిస్సహాయంగా దిక్కులు చూస్తున్నాను. ఎందుకు? ప్రతిక్షణం ఏం జరుగుతుందో అనే భయం. ఎన్ని రోజులిలా? ఇప్పుడు కొడుకు చిన్నవాడే, కాని కొన్ని రోజులకి పెద్దవాడవడా? అవుతాడు. అప్పుడు మంచి చదువు చెప్పించాలి కదా. అప్పుడు డబ్బు కావాలి కదా. కాని ఇప్పుడున్న విధంగానే రోజులు గడిస్తే ఉన్నదంతా అయిపోయేటట్లుగా ఉంది. మరి కొడుకు చదువు ఎలా సాగుతుంది? రాజేంద్ర ఆశయం ఎలా నెరవేరుతుంది? ఆలోచిస్తుంటే జీవితం 4 రోడ్ల కూడలిలో ఉన్నట్టుగా ఉంది. అన్ని దారులు ఒకదాని తర్వాత మరొకటి మూసుకుపోతున్నట్లుగా అనిపిస్తోంది. నేను ఇక్కడే ఉంటే ఇవేవీ సాధ్యం కావు. ఈ ఇంటి వాతావరణంలో సాధ్యం కాకపోవచ్చు. రోజు ఏదో రకంగా గొడవలు, వాదనలు, పొట్లాటలు. ఇవన్నీ కొడుకు మనసులో పడిపోతున్నాయి. ఇక్కడే పెరిగితే మనుషుల మీద గౌరవం పెరగకపోవచ్చు, మంచి అభిప్రాయం కలగకపోవచ్చు. ఏదైనా జరగకూడనిది జరిగితే రాజేంద్రకి అన్యాయం చేసినట్లుగా అవదా? అవుతుంది. అది తెలుసు. అన్నీ తెలిసినా ఏం చేయలేకపోతున్నాను. నిస్సహాయంగా చూస్తూ ఎన్ని రోజులు గడపగలను? ఓ విధమైన భయాన్ని సృష్టిస్తున్న ఈ ఇంటి వాతావరణంలో నేను ప్రేక్షకురాలిగానే మిగిలిపోతున్నాను. ముందు ముందు రోజులు ఎలా ఉంటాయో. ఇంతకన్నా భయంకరంగా ఉండొచ్చు. చైతన్యం తెచ్చుకోవాలి. రాజేంద్ర అన్నట్లుగా నా కాళ్ల మీద నేను నిలబడగలగాలి. నిలబడాలి అంటే ముందు లేవాలి. లేవాలంటే మానసిక ధైర్యం కావాలి. ఆ ధైర్యం వస్తేనే ఈ ఇంట్లోంచి బయటకు వెళ్ళగలను. సమాజం, పరువు, మర్యాద, కుటుంబ గౌరవం, భద్రత, రక్షణ అంటూ అత్తగారింట్లో వాళ్లు నన్ను ఓ బొమ్మలా వాడుకుంటున్నారు. నా భర్త వలన వచ్చిన డబ్బుని అత్తగారు, మామగారు వాళ్ళు తీసేసుకున్నారు. వాళ్ళు అడిగినప్పుడల్లా డబ్బిచ్చాను. రాజేంద్ర మరణంతో ప్రభుత్వం ఇచ్చిన డబ్బు మీద మా ఇద్దరికీ ఒకేలాంటి అధికారం ఉంటుందని అనుకున్నాను. నేను వాళ్ళకి అడిగినంత డబ్బిచ్చాను. కాని దానిమీద వాళ్ళకి అధికారం ఉండదని తెలిసింది. ఇన్ని రోజులు మరిది కోసం, ఆడపడుచు కోసం, మామగారి కోసం ఇచ్చాను. వచ్చిన డబ్బులో 3 వంతులు అయిపోయింది. ఇంకా కష్టం. పూర్తిగా సున్నా చేసుకోవాలని లేను. ఇన్ని రోజులు ఏదో మొహమాటం, ఏదో భయం. పైగా వాళ్ళకి హక్కు ఉంది అనుకునే అత్తగారు అడిగినప్పుడల్లా ఇచ్చాను. ఇంకా ఇవ్వను. మాకు ఓ భవిష్యత్తుంది. అది బావుండాలంటే ఇంకా ఇవ్వకూడదు. ఇవ్వకూడదనుకుంటే ఎదిరించాలి. ఎదిరించాలి అంటే నోరు పెట్టుకుని దెబ్బలాడనక్కర్లేదు. నిశ్శబ్దంగా కూడా పోరాటం చేయవచ్చు. నాకు డిగ్రీ ఉంది. దానితో ఏదో ఉద్యోగం రావచ్చు. ఈ 4 గోడలు దాటి బయటికి వెళ్తేనే కాని నాలోంచి నేను అసలు బయటికి రాలేను. అప్పుడే కదా నాలో ఏముందో తెలిసేది. అది నాలో ఆత్మ నిబ్బరాన్ని, ఆత్మవిశ్వాసాన్ని పెంచవచ్చు. ఇవన్నీ నేను ఇంట్లోంచి బయటికి వెళ్తేనే వస్తాయి. ఇన్ని రోజులు ఈ చైతన్యం నాలో లేదు. సాహసం లేదు. ధైర్యం అంతకన్నా లేదు. అందుకే కొడుకు భవిష్యత్తు గురించి ఆలోచించలేదు. ఇప్పుడే ఇలా ఉంటే ముందు ముందు రోజులు ఎలా ఉంటాయో. ఇంతకన్నా భయంకరంగా ఉండొచ్చు. ఇంట్లో నేనేం చేసినా వద్దనేవాళ్లు ఎక్కువ. మంచి స్కూల్లో వెయ్యాలన్న రోజున ఎంత గొడవ జరిగిందో తెలియంది కాదు. రాజేంద్ర ఏం పెద్ద స్కూల్కెళ్లాడని
ఆర్మీలో కెప్టెన్ అయ్యాడు. వాడు మామూలు స్కూల్కెళ్ళాడు. వాడిని కూడా పక్కనున్న గవర్నమెంట్ స్కూల్కి పంపించు. ఈ ప్రైవేట్ స్కూళ్లలో డబ్బు మాత్రం బాగా లాగుతారు, కానీ ఏం నేర్పించరు. ఇంట్లో ఇలాంటి వ్యతిరేకత ఉన్నా కొడుకును మంచి స్కూల్లో వెయ్యాలని మనసులో అనుకుంటూ భర్త ఫోటోను మరోసారి చూసి వెళ్లబోతుంటే ఆ ఫోటో వెనకాల నుంచి ఓ కవరు కొద్దిగా బయటకొచ్చింది. బయటకి తొంగి చూస్తున్న కవరులో ఏముందో నాకు తెలుసు. ఓ 100 సార్లు చదివుంటాను. అయినా దాన్ని మళ్లీ తీసి అందులో ఉన్న కాగితాన్ని బయటికి తీసి చూశాను. అది నా భర్త రాసిన ఉత్తరంలో చిన్న ముక్క. దాన్ని నా కొడుకు పెద్దయ్యాక చదివించాలని నా ఆశ. ఈ ఉత్తరం అందేసరికి నేను మిమ్మల్ని పైనుంచి చూస్తూ ఉంటాను. దీనికి నాకు పశ్చాత్తాపం లేదు, బాధ అంతకన్నా లేదు. నేను మళ్లీ మనిషిగా పుడితే ఆర్మీలోనే చేరుతాను. దేశం కోసం పోరాడతాను. నీ రేపటి కోసం ఎక్కడ ఇండియన్ ఆర్మీ పోరాడిందో దాని గురించి మన అబ్బాయికి చెప్పాలి. నేను కాగితం మడిచి యథాస్థానంలో ఉంచేశాను. యశ్వంత్కి తన తండ్రి గురించి చెప్పడం కష్టం కాదు, కాని ఇక్కడ్నుంచి వెళ్లిపోతే గాని అది కుదరదు. 2 సార్లు ప్రయత్నించింది. తెలిసిన లాయర్ సలహా తీసుకున్నా కూడా లాభం లేకపోయింది. ఓ రోజున తండ్రి ఏదో పనిమీద మా ఊరొచ్చి నన్ను చూడటానికి వచ్చారు. నాన్నా, నన్ను ఇక్కడ్నుంచి తీసుకెళ్ళు, నేనొచ్చేస్తాను. నేను జీవించాలి అనుకుంటున్నాను, నా కొడుకు కోసం, రాజేంద్ర మాట నిలబెట్టడం కోసం. ఆమె తల నిమిరారు. అలాగే తీసుకెళ్తాను. ఈ మాట నేను నీతో ఇదివరకే అన్నాను, కాని నువ్వే కాదన్నావు. ఈ రోజు నీ నిర్ణయం మార్చుకున్నావు. ప్రపంచం ఎలా ఉంటుందో, ఎలా ఉందో నీ అంతటి నువ్వే తెలుసుకున్నావు. నా బట్టలు, యశ్వంత్ బట్టలు, పుస్తకాలు అన్నీ సర్దుకొని మా గదిలోంచి బయటకొచ్చాను. అందరూ ఒక్క నిమిషం చేష్టలుడిగి అలా నించుండిపోయారు. కుటుంబం పరువు ప్రతిష్టలు బజార్కిడుస్తావా అని మరిది, తోటికోడలు, అత్తగారు అందరూ నన్ను లాగి గదిలోకి వెయ్యబోయారు. నాన్న ఇదంతా గమనించారు. వెంటనే పోలీసులకు ఫోన్ చేయడానికి తయారయ్యారు. అంతే, భయపడి గది తలుపులు తీశారు. నోరు మెదపలేదు. నాన్న యశ్వంత్ని తీసుకుని గుమ్మం దాటారు. నేను వెనకాలే వెళ్లాను. ఆశ్చర్యం, నాలాంటి స్థితి, అదేలాంటిది. ఈ రోజున ప్రీతి, ఆ రోజున నేను. రాజేంద్ర డబ్బు కోసం అత్తగారింట్లో జరిగిన గొడవలు ఈ ఇంట్లో జరగకూడదు. ప్రశాంతంగా ఈ ఇల్లు ఉండాలంటే ప్రీతికి నచ్చినట్టుగా జరగాలి. ప్రీతి అమ్మా నాన్న ఊరికి వెళ్లే రోజు వచ్చింది. కూతుర్ని తీసుకెళ్తారని అనుకున్నాను. ఆమె దగ్గరికెళ్లి చెప్పాలనుకున్నాను. ఇది కూడా నీ ఇల్లే, ఎప్పుడు కావాలంటే అప్పుడు రావచ్చు. ఈ మాట చెప్పాలని నేను ఆమె దగ్గరికి వెళ్లాను. ఆమె మామూలుగా తన పనులు చేసుకుంటోంది. ఆమెను పలకరించడానికి నాకు ధైర్యం చాల్లేదు. వెనక్కొచ్చేశాను. ఆ మాట చెప్పాల్సిన అవసరం ఉందా? లేదు. ఆమెకు రావాలని అనిపిస్తే అది వేరే విషయం. చెప్పి రప్పించడం బావుండదు. అది నా ఆలోచనని ఆమె మీద రుద్దినట్లుగా అవుతుంది. నేను ఒక్కదాన్నే ఉండగలను. యశ్వంత్ పోయిన సమాచారం వచ్చినప్పటినుంచి అదే ఆలోచనలో ఉన్నాను. నా జీవితం ఎలా గడవాలో నేను ముందే ప్లాన్ చేసుకున్నాను. అన్నింటికీ మానసికంగా తయారైపోయాను. అందుకే ఏది జరిగినా షాక్ తినాల్సిన పని లేదు. వంటింట్లో హడావిడిగా ఉన్నాను. ప్రీతి వాళ్ళు వెళ్తారు కాబట్టి వాళ్ల ప్రయాణానికి దారిలో తినడం కోసం చపాతీలు, కూర చేసే ప్రయత్నంలో ఉన్నాను. అత్తయ్యా, పాలు కాగాయా అంటూ వంటింట్లోకి ప్రీతి వచ్చింది. చల్లారుస్తున్నాను. బాగా చల్లారాక ఫ్లాస్క్లో పోస్తాను. ఏమాత్రం వేడిగా ఉన్నా ఫ్లాస్క్లో పాలు విరిగిపోతాయి కదా. ఫ్లాస్క్లో పోయటం ఎందుకు? రోజు పోస్తున్నామా? లేదు కదా. ఆశ్చర్యంగా చూసింది. తడబడ్డాను. అలా అంటోందేంటో అర్థం కాలేదు. రోజు పోయడం లేదనుకో. ఇవాళ నువ్వు మీ అమ్మ వాళ్లతో వెళ్తున్నావు కదా. ప్రయాణంలో చంటివాడికి కావాలి కదా. ఇది ఇంటికెళ్లే వరకు సరిపోదు. మరో ఫ్లాస్క్లో వేడి నీళ్లు పోస్తే, మరీ ఏడిస్తే పాలో ఏదొకటి కలిపిస్తే ఇంటికెళ్లే వరకు వాడికి పర్వాలేదు. మీకోసం చపాతీలు, కూర ఇస్తాను. ఇంటికెళ్ళాక వాడికి అన్నం పెట్టచ్చు అంటుంటే నా గొంతు మూసుకుపోయింది. నేను మా వాళ్లతో వెళ్లటం లేదు. బాబు మీకోసం దిగులు పెట్టుకుని ఏడుస్తాడు. అయినా మీరు మాత్రం ఉండగలరా వాడిని వదిలి? యశ్వంత్ మూలంగానే మనం ఇంట్లో ఉన్నాము. మనిద్దరినీ కలిపింది యశ్వంత్. అయితే ఇప్పుడు యశ్వంత్ లేడని మనం విడిపోవాలన్న నియమం ఎక్కడుంది? మీకు మేము, మాకు మీరు, ఒకరికొకరం కలిసుందాం. మా అమ్మ కన్నా ఎక్కువగా నన్ను చూసుకున్న మిమ్మల్ని వదిలి ఎలా వెళ్తానని అనుకున్నారత్తయ్య? నాకు సంతోషం వేసింది. నేను మా అత్తగారిలా ప్రవర్తించినందుకు. ఓ మనసున్న స్త్రీలా, సాటి ఆడదానిలా
ఓ అమ్మలా ప్రవర్తించానని నాకు తెలుసు. కాని ప్రీతి తెలుసుకుంటుందో లేదో అని అనుకున్నాను. తెలుసుకుంది. థ్యాంక్ యూ ప్రీతి, నన్ను అర్థం చేసుకున్నందుకు అంటూ ఆమె అరచెయ్యిని పట్టుకొని నా పెదాలకి ఆనించుకున్నాను. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.